బ్రేకింగ్ న్యూస్. ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ చేసినప్పుడు ఇంటికి వచ్చే పార్సిల్లో ఒక శవం ఇంటికి వస్తే ఏమవుతుంది? అప్పుడు రియాక్షన్ ఎలా ఉంటుంది? పశ్చిమ గోదావరి జిల్లాలో అదే చోటు చేసుకుంది. ఆన్లైన్లో ఆర్డర్ చేశారు, అయితే ఇంటికి వచ్చిన పార్సిల్లో ఒక డెడ్ బాడీ కనిపించింది, ఒక శవం కనిపించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పార్సిల్ కలకలం రేపింది. ఉండి మండలం ఎడంగండిలో ఒక మహిళకు పార్సిల్ వచ్చింది. ఆ మహిళ పార్సిల్ని ఓపెన్ చేసి చూడగానే అందులో ఒక డెడ్ బాడీ కనిపించింది, ఒక శవం కనిపించింది. అందులో ఒక లెటర్ కూడా ఉంది. 1,30,00,000 రూపాయలు ఇవ్వకపోతే మీకు కూడా ఇదే గతి అంటూ ఒక బెదిరింపు లెటర్ కనిపించింది. కుటుంబ కలహాలతో ఒక మహిళ ఒంటరిగా ఉంటుంది, తులసనే మహిళ. అయితే ఆ మహిళ ఒక పార్సిల్ ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చిన పార్సిల్లో ఒక 30-40 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి డెడ్ బాడీ వచ్చింది, మృతదేహం వచ్చింది. కంగారు పడిన ఆ మహిళ ఒక్కసారిగా పెద్దగా అరుపులు కేకలు వేస్తూ బయటకు వచ్చేసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు కూడా అక్కడికి వచ్చి చూడండి, ఒకసారి మాస్కులు పెట్టుకొని పోలీసులు ఆ పార్సిల్ని ఓపెన్ చేస్తున్నారు. అసలు ఆ పార్సిల్ ఇప్పుడు ఎక్కడి నుంచి అక్కడ పోలీసులు కూడా ఇంట్రాగేషన్ చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, మనం ఏదైనా ఆర్డర్ చేస్తాం, ఇంటికి ఒక పార్సిల్ వస్తుంది. ఆ పార్సిల్లో మనం ఆర్డర్ చేసిన వస్తువులు ఉంటాయనుకునే లోపు అందులోంచి ఒక దుర్వాసన వస్తూ ఉంది. ఒక కుళ్ళిపోయిన డెడ్ బాడీ, ఒక మృతదేహం కనిపిస్తే ఎవరైనా ఆ క్షణంలో ఎలా రియాక్ట్ అవుతారో ఊహించగలరా? ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే బయటకు పరుగులు తీశారు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇప్పుడు మీరు చూసిన కొంచెం బ్లర్ చేసి చూపిస్తున్నాం, ఆ బాక్స్లో ఉన్నదే మృతదేహం ఆ బాక్స్లో ఉంది. ఇప్పుడు ఆ మృతదేహాన్ని ఎవరు పంపించారు, ఆ లెటర్ ఎవరు రాశారు, అసలు ఈ పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చింది, మధ్యలో ఎవరైనా పార్సిల్ని మార్చేశారా, ఏం జరిగింది, ఆ పార్సిల్ ఆరిజిన్ ప్లేస్ ఎక్కడ ఉంది, ఈ వివరాలన్నీ కూడా పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మనోజ్, అసలు ఏం జరిగింది? పార్సిల్లో డెడ్ బాడీ రావటం ఏంటి? పోలీసులు ఏ దిశగా విచారణ చేస్తున్నారు? ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా పోలీసుల దగ్గర నుంచి? పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పార్సిల్ కలకలం రేపుతోంది. కొన్ని వస్తువుల కోసం ఆర్డర్ చేస్తే, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చిన పార్సిల్లో ఒక మృతదేహం కనిపించింది. తను ఆర్డర్ చేసిన వస్తువులు అందులో ఉంటాయని ఆ మహిళ ఆ పార్సిల్ ఓపెన్ చేసి చూసింది. ఆ మహిళ ఒంటరిగా ఉంటుంది. అంటే ఆ మహిళ ఒంటరిగా ఉంటుంది అని గమనించిన కొంతమంది డెడ్ బాడీతో కూడిన, మృతదేహంతో కూడిన పార్సిల్ని బహుశా పంపించి ఉండొచ్చు. ఆ మహిళ దగ్గర నుంచి 1,30,00,000 రూపాయలు డిమాండ్ చేశారు. బహుశా ఇది ఎవరిదైనా తెలిసిన వారి పని అయి ఉంటుందని పోలీసులు భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ఇంట్లోనే ఆ మహిళ ఉంటుంది. కొన్ని వస్తువులను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇప్పుడు మీరు ఆ మొదటి బాక్స్లో చూడొచ్చు, అందులోనే మృతదేహం ఉంది. పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నారు. ఆ బాడీని గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పంపించారు, అటాప్సీ కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పంపించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. ఎక్కడి నుంచి పార్సిల్ వచ్చింది, ఆ పార్సిల్ ఏ కంపెనీ నుంచి వచ్చింది, ఆ పార్సిల్ని పంపించింది ఏ మర్చెంట్ ఆ పార్సిల్ని పంపించారు అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. మా ప్రతినిధి ఉదయ్ మనోజ్ మనకు అందుబాటులో ఉన్నారు. మనోజ్, పోలీసుల విచారణలో ఏ విషయాలు బయటకు వస్తున్నాయి, ఎవరు ఈ పని చేసి ఉంటారు, ఏమైనా తెలుస్తుందా? ఎండగండి గ్రామంలో ఒక అపరిచిత డెడ్ బాడీ కలకలం సృష్టిస్తుంది. దాదాపు గ్రామానికి చెందిన ముదునూరి రంగరాజు నివాసానికి ఈరోజు ఉదయం ఒక పార్సిల్ రూపంలో రాగా దాన్ని ఓపెన్ చేసి చూడగా మృతదేహం అయితే ఉంది. దీంతో వారందరూ కూడా భయాందోళన చెందుతున్నారు. దాదాపు ముదునూరి రంగరాజుకి 2 కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె సాగి తులసి. ఈమె గత కొంతకాలంగా పాలకోడేరు మండలం గరగపూర్లో నివాసం ఉంటుంది. వృత్తిరీత్యా భీమవరంలో ఒక ప్రైవేట్ కంపెనీలో కూడా పనిచేస్తూ ఉంటుంది. అయితే గతంలోనే ఈ సాగి తులసికి జగనన్న కాలనీలో స్థలం రాగా ఆ స్థలానికి సంబంధించి ఇళ్ల నిర్మాణం కూడా చేపట్టుకుంటుంది. ఇంటి నిర్మాణం కూడా మధ్యలోనే ఉంది. దాదాపు క్షత్రియ ఫౌండేషన్ ద్వారా ఈమెకి ఎప్పటికప్పుడు కొన్ని వస్తువులను కూడా పంపిస్తూ ఉంటారు ఇంటి నిర్మాణానికి సంబంధించి. ఈ నేపథ్యంలో ఆ వస్తువులతోనే ఆమె ఇంటి నిర్మాణం కూడా చేపట్టుకుంటున్న పరిస్థితి. దాదాపు ఇది కొంతకాలంగా ఈ విధంగా కొనసాగుతుంది. అయితే సాగి తులసికి సంబంధించి ఎటువంటి పార్సిల్ వచ్చినా, అంటే క్షత్రియ ఫౌండేషన్ ద్వారా ఇంటి నిర్మాణానికి సంబంధించి ఎటువంటి పార్సిల్స్ వచ్చినా కూడా దీనికి సంబంధించి ఉండి మండలం ఎండగండి గ్రామంలో ఉన్న వారి తల్లిదండ్రుల నివాసానికే వెళ్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు వచ్చిన పార్సిల్ కూడా ఇంటి నిర్మాణానికి సంబంధించిందే అనుకుని వారు ఓపెన్ చేసి చూడగా దాదాపు 45 సంవత్సరాలకు పైబడిన ఒక వ్యక్తి మృతదేహం అయితే ఆ పార్సిల్లో ఉంది. పూర్తిగా కూడా అది కాస్త కాలిన మృతదేహంలా కూడా కనిపిస్తూ ఉంది. దాదాపు దాంట్లో ఒక లెటర్ కూడా ఉంది. 1,30,00,000 రూపాయలు
చెల్లించాలని, లేకపోతే చాలా ఇబ్బందులకు గురవుతారంటూ కూడా ఆ లెటర్లో రాసి ఉంది. అయితే దీనికి సంబంధించి ఎక్కడా కూడా ఎవరికి ఈ డబ్బులు అనేవి పంపించాలి, లేకపోతే ఎక్కడి నుంచి పార్సిల్ వచ్చింది అనే దానిపై కాస్త ఇబ్బంది ఉంది. ఎందుకంటే దానికి సంబంధించి ఎక్కడ కూడా అడ్రస్లు అనేవి లేవు. పూర్తిగా కూడా ఒక ఆటోలో మాత్రమే పార్సిల్ వచ్చినట్లయితే తెలుస్తుంది. ఆటోకి సంబంధించి ఎవరు ఆ పార్సిల్ని ఆటోలో పెట్టే ఎక్కడ పంపించారు, ఎక్కడి నుంచి ఆ పార్సిల్ వచ్చింది అనేది కూడా సీసీ కెమెరాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆటోకి సంబంధించిన వ్యక్తిని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే దాదాపు వారి కుటుంబంలో ఎవరికన్నా తగాదాలు ఉన్నాయా, లేకపోతే ఎవరైనా కావాలని ఈ విధంగా చేశారనే దానిపై కూడా పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఈ డెడ్ బాడీ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ డెడ్ బాడీ ఎవరిది అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. 40 సంవత్సరాలు పైబడిన ఒక మనోజ్, అసలు ఆటోలో వాళ్ళు లోడ్ చేసింది ఎవరు? ఆ పార్సిల్ని ఆటో డ్రైవర్ని అడిగితే ఏమన్నా సమాచారం వస్తుందా? ఆటో డ్రైవర్ అని చెప్తున్నాడా? దాదాపు దీనికి సంబంధించి గతంలో క్షత్రియ ఫౌండేషన్ ద్వారా ఈమె ఇంటి నిర్మాణం అనేది చేసుకుంటుంది కాబట్టి దీనికి సంబంధించి వస్తువులన్నీ కూడా ఈ క్షత్రియ ఫౌండేషన్ ద్వారా ఈమెకు వస్తూ ఉంటాయి. అయితే తన తండ్రి నివాసానికి సంబంధించి ఎండగండి గ్రామానికి ఇవి వెళ్తూ ఉంటాయి. ఈమె వేరే ఇతర ప్రాంతంలో ఉంటుంది, పాలకోడేరుకి సంబంధించి గరగబరు గ్రామంలో. అయితే ప్రస్తుతానికైతే ఈ వస్తువులు మేము క్షత్రియ ఫౌండేషన్ ద్వారా మేము పంపించలేదు, మాకు అసలు దానికి సంబంధం లేదంటూ కూడా ఈ క్షత్రియ ఫౌండేషన్ వాళ్ళు అయితే ఖండన ఇచ్చిన పరిస్థితి కూడా నెలకొంది. మేము కేవలం రాజమండ్రి స్థానిక ప్రాంతాల్లో మాత్రమే సేవలు అందిస్తున్నాం తప్ప మా క్షత్రియ ఫౌండేషన్ ద్వారా ఎక్కడ కూడా ఎటువంటి సేవ కూడా మేము ఇప్పటికి వచ్చి ఎవరికి చేయలేదు. తులసి అనే మహిళకు మేము ఇప్పటికి వరకు కూడా ఎక్కడ కూడా ఇటువంటి అందులో ఉన్న బాడీ ఎవరిది? వచ్చిన వస్తువులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎప్పుడు బాడీ ఎవరు పంపించారనే దానిపై కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొంటుంది. ఆటోలో ఈ డెడ్ బాడీ వచ్చింది కాబట్టి ఆటోని వ్యక్తి సంప్రదించే పనిలో కూడా పోలీసులు ఉన్నారు. అసలు ఈ వ్యక్తికి సంబంధించి ఎవరు ఆ బాడీని పెట్టెలో పెట్టి పంపించారనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే సీసీ కెమెరాలు, చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలన్నీ కూడా వారు చెక్ చేస్తున్నారు పోలీసులు. దాదాపు ఒకవైపు క్షత్రియ పరిషత్ నుంచి వారు పంపించారని అయితే గతం నుంచి కూడా ఇవి అనుకుంటున్నారు. కానీ క్షత్రియ ఫౌండేషన్ కు ఈ విషయం తెలవడంతో మేము ఎవరికి కూడా ఎటువంటి సహాయం చేయలేదు, ఎవరికి కూడా ఇంటి నిర్మాణానికి సంబంధించి వస్తువులు పంపలేదు, తులసి అనే మహిళకు అసలే పంపలేదంటూ కూడా వారికి ఖండన ఇచ్చారు. ప్రస్తుతం అయితే జిల్లా వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది ఈ వార్త అనేది. దాదాపు 40 సంవత్సరాల ఒక వ్యక్తి కాలిపోయిన శవాన్ని ఆ విధంగా పెట్టెలో పెట్టి ఎవరు పంపించారు, దీని వెనక ఎవరున్నారు, దీని వెనక ఎవరైనా కుట్రకోణం దాగి ఉందా, ఎవరైనా కావాలని ఈ విధంగా చేశారనే దానిపై కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. జిల్లా ఎస్పీ నయీం అద్వాన్ కూడా దీనిపై విచారణ వేగవంతం చేసే విధంగా చూస్తున్నారు. పూర్తిగా కూడా అన్ని ప్రాంతాల్లోనూ సీసీ కెమెరాలను అయితే పర్యవేక్షిస్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు ఈమెకు క్షత్రియ ఫౌండేషన్ ద్వారా ఎవరు పంపించారు వస్తువులు అనే దానిపై కూడా వివిధ కోణాల్లో అయితే దర్యాప్తు ప్రారంభించారు. రైట్ మనోజ్, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక పార్సెల్ కలకలం రేపింది. ఇకపై ఎవరైనా పార్సెల్స్ బుక్ చేసినప్పుడు, ఆ పార్సెల్స్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేయలేమో, భయపడుతూ ఓపెన్ చేయలేమో, పార్సెల్లో ఏముంటుందో అనే ఒక భయం ఈ పార్సెల్ ద్వారా వ్యక్తమవుతుంది. ఉండి మండలం ఎడగండిలో ఒంటరి మహిళకి పార్సెల్ వచ్చింది. ఆ ఒంటరిగా ఉంటుంది ఆ మహిళ. తను ఆర్డర్ చేస్తే క్షత్రియ ఆర్గనైజేషన్ నుంచి ఆ పార్సెల్ వచ్చింది. ఆ పార్సెల్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక మృతదేహం కనిపించింది. ఆ మృతదేహంతో పాటు అందులో ఒక లెటర్ కూడా ఉంది. 1,31,00,000 రూపాయలు డిమాండ్ చేస్తూ ఆ లెటర్ ఉంది. ఒకవేళ 1,30,00,000 రూపాయలు ఇవ్వకపోతే ఆ మహిళను కూడా చంపేస్తామని బెదిరించినట్టుగా ఆ లెటర్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు అక్కడికి చేరుకొని బాడీని ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టం నిమిత్తం అటాప్సీ కోసం బాడీని హాస్పిటల్కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.